తడికాళ్ళతో నిద్రిస్తే దరిద్రము, తడికాళ్ళతో నిద్రిస్తే అనారోగ్యము, తడికాళ్ళతో నిద్రిస్తే లక్ష్మి నిలబడదు, తడికాళ్ళు ఆరిన తర్వాత పొడి పాదాలతో నిద్రిస్తేనే లక్ష్మీ కటాక్షం ఉంటుందని అత్రి స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే విరిగిన మంచం మీద నిద్రపోకూడదని మహాభారతంలో చెప్పారు. అది కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఒక్కొక్క దిక్కు వైపు తలబెట్టి నిద్రపోతే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. తూర్పు వైపు తలబెట్టి నిద్రిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ తూర్పు వైపు తలబెట్టి నిద్రపోవాలి. అలాగే దక్షిణం వైపు తలబెట్టి నిద్రిస్తే ధనము ఆయుష్ రెండు పెరుగుతాయి. డబ్బులు బాగా కావాలన్నా, అపమృత్యు దోషాలు లేకుండా సంపూర్ణ ఆయుష్ ఉండాలన్నా దక్షిణం వైపు తలబెట్టి నిద్రపోవాలి. పడమర వైపు తలబెట్టి నిద్రపోతే చింత బాధ కలుగుతాయి. ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోతే అపమృత్యు దోషాలు అనారోగ్యాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోకూడదు. పడమర వైపు కూడా అంత మంచిది కాదు, చింత బాధ